కడప జిల్లా తెలుగుదేశం ఎన్నికల సన్నాహక సమావేశంలో పులివెందుల అభ్యర్థి సతీష్ రెడ్డి మాట్లాడుతున్నారు. ప్రత్యక్ష ప్రసారం ద్వారా చూద్దాం. మీరు ఆలోచన చేయండి. ఈ జిల్లాకు కాదు 40 సంవత్సరాలుగా ఆయన కుటుంబానికి రాజకీయ భిక్ష పెట్టేటువంటి పులివెందులకైనా ఎన్నిసార్లు వస్తాడంటే సంవత్సరానికి 5 సార్లు వస్తాడు. ఆ 5 సార్లు కూడా రాజశేఖర రెడ్డి జయంతి రోజు, రాజశేఖర రెడ్డి వర్ధంతి రోజు ఇడుపలబావిలో ఉన్నటువంటి ఆయన సమాధి దగ్గరికి పోయి ఒక పుష్పగుచ్చం పెట్టి ఒక 15 నిమిషాలు ఎవరితోనో మాట్లాడి సాయంత్రానికి వెళ్ళిపోతాడు. మళ్ళా ఒక 2 రోజులు వస్తాడు. రాజారెడ్డి జయంతి రోజు, రాజారెడ్డి వర్ధంతి రోజు పులివెందుల్లో ఉన్నటువంటి రాజారెడ్డి సమాధి దగ్గరకు వచ్చి అక్కడ నివాళులర్పిస్తాడు, పోతాడు. అది తప్పితే ఒక క్రిస్మస్ రోజు తప్పితే ఏ రోజు కూడా జిల్లా వాసుల బాధ పట్టించినటువంటి పాపాన ఈ జగన్మోహన్ రెడ్డి పోయినాడు. ఆ సోదరులారా మీరు ఆలోచన చేయండి. నేను ఎక్కడనో మాట్లాడుతూ ఉంటే కొంతమంది చెప్పారు, అన్నా మన జిల్లా వాసి అని చెప్పుకోకూడదు కానీ జగన్మోహన్ రెడ్డి కంటే చంద్రబాబు నాయుడు గారే ఈ జిల్లాకి ఎక్కువ వచ్చాడనేటువంటి వాదన ఎక్కడ చూసినా వినపడుతోంది. ఒకసారి మీరు కూడా ఆలోచన చేయండి. ఓట్లు వేసి 1000 ఆశలతో ఈ రాజకీయ నాయకులు మమ్మల్ని ఉద్ధరిస్తారు, మనం ఉన్నటువంటి కష్టాల్లో మనల్ని ఆదుకుంటారని చెప్పి మనం వాళ్ళ మీద ఆశలు పెట్టుకుంటాం. నేను అడుగుతున్నాను, ఈరోజు జగన్మోహన్ రెడ్డి ఈ జిల్లాకు సంబంధించినటువంటి ఏ అంశం మీద నువ్వు పోరాడావు అని చెప్పి నేను అడుగుతున్నాను. నువ్వు ఇక్కడికి రాలేదు, వదిలిపెట్టు. కానీ ఇక్కడ ప్రజలు వేసేటువంటి ఓట్లతో గెలిచినటువంటి నువ్వు పార్లమెంట్లో ఏ రోజైనా ఈ యొక్క జిల్లా యొక్క సమస్యలు ప్రస్తావించావా అని చెప్పి నేను అడుగుతున్నాను. ఏం సోదరులారా, మీరు ఎప్పుడైనా విన్నారా? వినలే. మా పులివెందులలో ఉన్నటువంటి రైతులు ఎన్నో సంవత్సరాల నుంచి ఎదురు చూస్తూ ఉన్నారు. అయ్యా, కృష్ణానది జలాలు మా పులివెందులకు తీసుకురండి, కడప జిల్లాకు తీసుకొని రండి, అనేక ఇబ్బందులు పడుతున్నాం. వేసవి వస్తే తాగేదానికి నీళ్లుండవు. ప్రతి సంవత్సరం ఎంతో అల్లారుముద్దుగా పెంచుకునేటువంటి చీనీ చెట్లన్నీ పోతున్నాయని చెప్పి మా రైతులంతా ఎదురు చూస్తే ఒక్కరోజు కూడా దాని మీద మాట్లాడినటువంటి పాపాన ఈ జగన్మోహన్ రెడ్డి పోలేదు. కానీ ఒకటి గుర్తుపెట్టుకోండి సోదరులారా, మనం అందరం కూడా ఆలోచన చేస్తాం. ఎప్పుడు అధికారం వచ్చినా మన ప్రత్యర్థిని ఏ రకంగా తగ్గుదీయాలా, మన ప్రత్యర్థిని ఏ రకంగా దెబ్బతీయాలని చెప్పి ఆలోచన చేస్తూ ఉంటాం. ఇది సహజం. మా నియోజకవర్గం ఎమ్మెల్యే మా గురించి పట్టించుకోకపోయినా తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తానే చంద్రబాబు నాయుడు గారి దృష్టి దగ్గరికి పోయినా, సార్ గడిచిన 10 సంవత్సరాల నుంచి మాకున్నటువంటి GNSS ప్రాజెక్టు, తెలుగంగా ప్రాజెక్టులకు నీళ్లు రావడం లేదు, అసంపూర్ణంగా ఉన్నాయి. మీరు పెద్ద మనసుతో ఇవన్నీ పూర్తి చేయాలని చెప్పి ఆలోచన చేస్తే ఆయనకు విన్నవిస్తే శత్రువు అనే ఆలోచన చేయలే, నాకు ఓట్లేనని బాధపడలా, తప్పకుండా మీకు నీళ్ళు ఇస్తానని చెప్పి ఆ రోజు మాకు అండగా ఉండి ఈ రోజు కృష్ణా జలాలు కడప జిల్లాకు తీసుకొచ్చినటువంటి ఘనత చంద్రబాబు నాయుడు గారిది కాదా సోదరులారా? ఒకసారి ఆలోచన చేయండి. ఈ సంవత్సరం 63% డెఫిసిట్ రైన్ఫాల్. 63% డెఫిసిట్ రైన్ఫాల్ అంటే తాగేదానికి మంచినీళ్లు కూడా ఉండనటువంటి పరిస్థితి. ఒక్కసారి మీరు ఎవరైనా అవకాశం ఉంటే పులివెందులకు రండి. తాగేదానికి నీళ్లు కాదు, అక్కడనేటువంటి ప్రతి ఒక్క తోట ఈ రోజు పచ్చగా ఉందంటే అది ఆ చంద్రబాబు నాయుడు గారు చేసేటువంటి జలయజ్ఞం అని చెప్పి మీ అందరికీ కూడా తెలియజేసుకుంటున్నాను. అనేక సంక్షేమ కార్యక్రమాలు చేశాం. ఈ రోజు చెప్పినటువంటి 3 స్కీములే కాదు, ఈ రోజు చెప్పినటువంటి పెన్షన్లే, ఈ రోజు చెప్పినటువంటి రైతు రుణమాఫీ కానీ, ఈ రోజు చెప్పినటువంటి పసుపు కుంకుమలే కాకుండా అనేక సంక్షేమ కార్యక్రమాలు మనం చేశాం. ఇక్కడటువంటి బాలింతలు, ఇక్కడటువంటి గర్భిణీలకందరికీ కూడా 104 తల్లి బిడ్డ ఎక్స్ప్రెస్, హాస్పిటల్కి పోతే ఉచితంగా మీకు డయాలసిస్ చేసేటువంటి విధానాలు, ఈ రోజు మీకు అనేక స్కానింగ్లు, అనేక రక్త పరీక్షలు చేయాలంటే ఉచితంగా చేసేటివి, ప్రతి పండగకు మీకు కానుకలు, ఇవన్నీ ఇస్తా ఉంటే ఈరోజు జగన్మోహన్ రెడ్డి సిగ్గు లేక మాట్లాడుతున్నాడు.